సిపిఐ నారాయణ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. మనసులో ఏది దాచుకోరు. ఎదుటివారు ఏదైనా అనుకుంటారేమోనని జంకరు. ఉన్న విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్లు ముక్కు సూటిగా చెప్పేస్తారు. తన కామెంట్స్ కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందిగా మారినా ఉన్నదే చెప్పినప్పుడు ఉలికిపాటు ఎందుకని ఎదురు క్వశ్చన్ వేస్తారు. అటువంటి నారాయణ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ కమ్యూనిస్ట్ నేత చెప్పిన ముచ్చట్లేంటి? ఫర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. సిపిఐ నారాయణ రాజకీయాల్లో రేర్ పీస్. పైనంతా టీడీపీ, కిందంతా వైసీపీ అంటూ చేసిన కామెంట్లు రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే మ్యాటర్ చెప్పేశారు. నారాయణ చేసిన కామెంట్లను చంద్రబాబు కూడా సీరియస్ గానే తీసుకున్నారు. చిరకాల మిత్రుల మధ్య జరిగిన ఈ సంభాషణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. పైగా పాలిటిక్స్ లోనూ కొన్నిసార్లు సిపిఐతో టీడీపీ ఫ్రెండ్షిప్ చేసింది. సిద్ధాంత వైరుధ్యాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా అలయన్స్ కు దూరంగా ఉన్న స్నేహబంధం మాత్రం కొనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పలువురు నేతలు కలుస్తున్నారు. వైసీపీ మినహా మిగతా అన్ని పక్షాల నేతలు మర్యాదపూర్వకంగా మీట్ అవుతున్నారు. ఇటీవల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ రోజు ఆసక్తికర సంభాషణ సాగింది. నారాయణ తన మొదటి ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు సిపిఐ నేతలకు చెప్పటం గమనించదగ్గ విషయం. ఇంతవరకు బాగానే ఉంది. రాజకీయాలు మాట్లాడుకుంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు, అరాచకాలు, దౌర్జన్యాలు వంటి అంశాల వైపు చర్చ మళ్లింది. ఆ సమయంలోనే సిపిఐ నారాయణ తనదైన స్టైల్లో చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయట. రాష్ట్రంలో పైన టీడీపీ ప్రభుత్వం ఉంటే కింద వైసీపీ సర్కార్ కొనసాగుతోంది, ముందు అది చూసుకోండి అని చెప్పారట. నారాయణ చెప్పిన మాటలు నిజమేనని ఇప్పుడు టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. తెలుగుదేశం లీడర్లు పలు సంఘటనలు కోట్ చేస్తున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి, అద్దాలు ధ్వంసం, పలువురు గాయపడటం జరిగింది. అప్పట్లో ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన వెంటనే ఆ కేసులను మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అప్పట్లో జరిగిన దాడిలో టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడితే ప్రస్తుతం హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే హత్యాయత్నం సెక్షన్లు పెట్టారనే విషయం వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డికి ముందుగానే తెలిసిపోయింది. టీడీపీ నేతలు పోలీసు ఉన్నతాధికారుల కంటే ముందే ఫ్యాన్ పార్టీ నేతలకు ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో వారు అలర్ట్ అయ్యారు. ఆ మరుసటి రోజే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. మరో ఘటనను కూడా టీడీపీ నేతలు ఉదహరిస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఈయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై ఎలక్షన్ వైలెన్స్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. పరారీలో ఉన్న పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆచూకీని ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేదు. ఎందుకు అని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. మాచర్ల సర్కిల్ పరిధిలోని పోలీసుల కదలికలకు సంబంధించిన సమాచారం వెంకట్రామిరెడ్డికి ఎప్పటికప్పుడు అందుతోందని తేలింది. పోలీస్ శాఖతో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగింది. కానీ కింద ఉన్న సిబ్బంది అంతా వైసీపీ సానుభూతి పరులే కొనసాగుతున్నారు. ఎక్కడ ట్రాన్స్ఫర్స్ జరగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా పాలనను ప్రక్షాళన చేసింది. టాప్ టు బాటం అందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొత్త రక్తాన్ని నింపింది. ఏరి కోరి వైసీపీ సానుభూతి పరులను అన్ని శాఖల్లోకి పంపేసింది. టాప్ లో చీఫ్ సెక్రటరీ నుంచి బాటమ్ లో అటెండర్ వరకు తమకు అనుకూలమైన వారిని పెట్టుకుంది. ప్రతిపక్షాలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా వైసీపీ నేతలకు ఇట్టే సమాచారం చేరిపోతుంది. ఆ పార్టీ సింథైజర్సే ఇప్పటికే కొనసాగుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ స్థాయిలో నిర్ణయం జరిగినా ఫ్యాన్ పార్టీ నేతలకు ఇట్టే తెలిసిపోతోందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ లిస్ట్ కొండవీటి చాంతాడంత పొడవున ఉంటాయన్నది సైకిల్ పార్టీ నేతల వాదన. అందుకనే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పిన మాటలు నిజమేనని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిని వెంటనే సెట్ చేయకపోతే మున్ముందు మేజర్ పాలసీ డెసిషన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇట్టే లీక్ అవుతుందేమోననే డౌట్ తెలుగు తమ్ముళ్లకు లేకపోలేదు. సమాచార చౌర్యాన్ని కూటమి ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి. ఇన్ఫర్మేషన్ ను కన్ఫర్మేషన్ తో లీక్ చేసేవారిని కట్టడి చేయాల్సి ఉంది. లేకపోతే సీరియస్ పరిణామాలు తప్పవంటున్నారు. సమాచార లీకేజ్ ని కూటమి ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుందో చూడాలి మరి.